నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుమల క్షేత్రంలో సంప్రదాయంగా కొనసాగుతున్న రాపత్తు ఉత్సవాలు. సపరివార సమేతంగా మలయప్ప స్వామివారికి జయంగార్ల ప్రబంధ పారాయణం. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో వేడుకగా రామచంద్ర కట్ట ఉత్సవం. రామచంద్ర పుష్కరిణి చెంత నేరాడ మండపంలో స్వామివారికి విశేషంగా ఆస్థానం. అభీష్ట ప్రదాయకుడిగా అనుగ్రహిస్తున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు. భాగ్యనగర వాసుల ఆరాధ్యధామంగా వెలుగొందుతున్న చీర్యాల క్షేత్రం. ప్రత్యేక కథనం. తిరుమల పుణ్యక్షేత్రం అధ్యయనం ప్రకాశిస్తోంది. అధ్యయనోత్సవాల్లో భాగంగా శ్రీవారి ఆలయంలో రాపత్తు ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శుక్రవారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని రంగనాయక మండపంలో పెద్దశేష వాహనంపై భగవద్ రామానుజాచార్యులను విశ్వక్సేనులను పల్లకిపై కొలువుదీర్చారు. అనంతరం టీటీడీ జయంగార్లు శ్రీ వైష్ణవులు ఆచార్య పురుషులు దివ్య ప్రబంధ పారాయణం నిర్వహించారు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో రామచంద్ర కట్ట ఉత్సవం శుక్రవారం నేత్రపర్వంగా జరిగింది. ప్రతి సంవత్సరం ధనుర్మాసంలో అత్యంత వైభవంగా జరిగే శ్రీ గోదాదేవి నేరాట ఉత్సవాలను పురస్కరించుకుని అంతకు 2 రోజుల ముందుగా ఈ ఉత్సవాన్ని సంప్రదాయంగా నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా సర్వాలంకార శోభితులైన గోవిందరాజస్వామి వారిని పల్లకీపై వేంచేపు చేసి ఆలయ మాడవీధుల్లో ఊరేగిస్తూ రామచంద్ర పుష్కరిణి గట్టుపై ఉన్న నేరాడ మండపానికి తీసుకువచ్చారు. అక్కడ స్వామివారికి ఆస్థానం జరిపి కర్పూర హారతులు సమర్పించారు. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి పుణ్యక్షేత్రం ధనుర్మాస శోభతో ప్రకాశిస్తోంది. పలు ఆలయాల్లో ధనుర్మాసం సందర్భంగా జరుగుతున్న విశేష కార్యక్రమాలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తిరుపతి కపిలతీర్థం మార్గంలోని శ్రీ పెరిందేవి సమేత వరదరాజస్వామి వారి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా తిరుప్పావై పాసుర ప్రవచన కార్యక్రమం భక్తిరస భరితంగా జరుగుతోంది. ఈ క్రమంలో ప్రవచనకర్త డాక్టర్ కె రాజగోపాలన్ ఆండాల్ తిరుప్పావై పాసురాలను ప్రవచించారు. అలాగే తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వా దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ధనుర్మాసం తిరుప్పావై ప్రవచన కార్యక్రమం వీణుల విందుగా సాగుతోంది. ఇందులో భాగంగా తిరుప్పావై ఉపన్యాసకులు చక్రవర్తి రంగనాథన్ వివరించిన తిరుప్పావై పాసుర ప్రాశస్త్యం తిరునగరి వాసులను భక్తి పారవస్యంలో ఓలలాడించింది. ఆగ్రహానుగ్రహాలకు ప్రతిరూపమైన శ్రీ మహావిష్ణువు దశావతారాల్లోని విశేష అవతారం లక్ష్మీ నరసింహస్వామి వారు నెలవైన పుణ్యక్షేత్రాలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అనేకం పూజనీయంగా భాసిల్లుతున్నాయి. అటువంటి వాటిల్లోనే ఒకటిగా విరాజిల్లుతోంది భాగ్యనగరం శివారు ప్రాంతమైన కీసరలోని చీర్యాల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం. ఆ క్షేత్ర విశేషాలపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యేక కథనం మీకోసం. భాగ్యనగరానికి సమీపంలోని కీసరకు చేరువలో ఉన్న చీర్యాల గ్రామంలో శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయం కొలువై ఉంది. చుట్టూ కొండలు, పచ్చని ప్రకృతి సోయడంతో ఈ ప్రాంతం అలరారుతోంది. ఆలయంలోకి ప్రవేశించగానే ముందుగా 5 అంతస్తుల రాజగోపురం దర్శనమిస్తుంది. ఆలయ ప్రాకారంపై వివిధ దేవీ దేవతల విగ్రహాలు అందంగా మలచబడి ఉన్నాయి. విశాల ప్రాంగణంలో ధ్వజస్తంభం స్వాగతమిస్తున్నట్లుగా ఉంటుంది. ప్రధాన ఆలయంలో శ్రీ లక్ష్మీ నృసింహస్వామి కొలువై భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఆదిశేషునిపై లక్ష్మీ సమేతంగా ఆసీనులై అభయహస్తంతో స్వామి దర్శనమిస్తారు. దివ్యాభరణాలు, పూలు, తులసి మాలలతో అలంకరింపబడి దర్శనమిస్తారు.
స్థానిక భక్తులే కాక సుదూర ప్రాంతం నుండి కూడా ఈ ఆలయానికి వచ్చి స్వామిని దర్శించుకుంటారు. మంగళవారాలు, వైష్ణవ పర్వదినాలలో నృసింహ జయంతి రోజున ఆలయంలో విశేష అర్చనలు, ఉత్సవాలు నిర్వహిస్తారు. భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుంటారు. సన్నిధిలో ఉత్సవమూర్తులు ఆళ్వార్లు కొలువై ఉన్నారు. ఇక ఉపాలయాలలో ఆదిశక్తి అంశ సంభూతులైన నల్లపోచమ్మ, బంగారు మైసమ్మ అమ్మవార్లు కొలువై భక్తులను అనుగ్రహిస్తున్నారు. పచ్చని పంట పొలాల నడుమ యాంత్రిక నగర జీవనానికి సుదూరంగా అత్యద్భుతమైన ఆధ్యాత్మిక శక్తి కేంద్రంగా విరాజిల్లుతున్న శ్రీ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి సందర్శనం భక్త కోటికి ఆనందదాయకం. ఈ స్వామిని దర్శించినంతనే సమస్త గ్రహ పీడలు తొలగిపోతాయి. అపమృత్యు దోషం నివారింపబడుతుంది. దైనందిన జీవితంలో ఒత్తిడిని మటుమాయం చేస్తూ ఆధ్యాత్మిక పరమార్థిక ఫలాలను ప్రసాదింపచేసే మహిమాన్వితమైన ఈ ఆలయంలో అడుగు పెడుతూనే అనిర్వచనీయమైన గొప్ప ఆనందం లభిస్తుంది. అదే శ్రీ లక్ష్మీ నృసింహస్వామి కటాక్ష విశేషం. ఆధ్యాత్మిక ప్రశాంతతతో పాటు దైవానుగ్రహాన్ని అందించే ఈ ఆలయాన్ని మనము దర్శిద్దాం. దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో కొలువైన శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయానికి అనుబంధ ఆలయమైన శ్రీ ప్రసన్న వరదరాజ స్వామి వారి ఆలయంలో శుక్రవారాన్ని పురస్కరించుకుని లక్ష్మీ అమ్మవారికి అభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో పీఠంపై లక్ష్మీదేవి అమ్మవారి ఉత్సవమూర్తిని కొలువుదీర్చి పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అర్చక స్వాములు శాస్త్రోక్తంగా అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం లక్ష్మీ అమ్మవారిని పలు రకాల సుగంధ పరిమళ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. భక్తులు అమ్మవారి అభిషేక సేవలో పాల్గొని తరించారు. చిత్తూరు నగరం గంగనపల్లిలో కొలువైన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో సంకష్టహర చతుర్థి అభిషేక పూజలు ఘనంగా జరిగాయి. ఆలయంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామికి పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో వేద మంత్రాల నడుమ అర్చక స్వాములు అభిషేకాన్ని జరిపారు. అనంతరం స్వామివారి మూలమూర్తిని వెండి కవచాలు, ఎండు ద్రాక్ష, గరిక మాలలు, పుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించి గణపతి అష్టోత్తరాలతో అర్చనలు చేశారు. అనంతరం స్వామివారికి ఉండ్రాలు, కుడుములు, గుగ్గిళ్లను నైవేద్యంగా సమర్పించి 16 రకాల హారతులిచ్చారు. ఉపవాస దీక్షలో ఉన్న భక్తులు స్వామివారికి కొబ్బరికాయలు కొట్టి దీపాలను వెలిగించి తమ మొక్కులు తీర్చుకున్నారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.